హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ గురువు చెప్పిన గుణపాఠం. పూర్వం సత్యానందుని గురుకులంలో చాలామంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆయన ఎంతోమందిని పండితులుగా తీర్చిదిద్దాడు. కానీ విజయవర్మ, అజయవర్మ అనే రాకుమారుల విషయంలో మాత్రం ఓ ఇబ్బంది ఎదురైంది. వారిద్దరూ ఏదైనా విద్యను నేర్చుకోవడం ప్రారంభించిన 1-2 రోజుల్లోనే గురువుగారు, మాకు ఈ విద్య అబ్బడం లేదు, మరోటి నేర్పండి అనేవారు. సత్యానందుడు వారిలో ఎలా అయినా మార్పు తేవాలి అనుకున్నాడు. ఒకరోజు ఇద్దరిని పిలిచి ఆశ్రమంలో మొక్కలు నాటడానికి గుంతలు తవ్వే పని అప్పగించాడు. వాళ్ళు కాస్త తవ్వగానే, ఇక్కడ మట్టి బాగాలేదు, అదుగో అక్కడ తవ్వండి అని మరో చోటు చూపించాడు. వారు గురువుగారు చెప్పిన చోట తవ్వడం ప్రారంభించగానే తిరిగి మరో చోట తవ్వమని ఆయన చెప్పాడు. ఇలా సత్యానందుడు ఓ 4-5 సార్లు చేసేసరికి, ఇలాగైతే గుంతలు తవ్వడం ఎలా పూర్తి అవుతుంది, మొక్కలు నాటడం ఎప్పుడు పూర్తి అవుతుంది అని శిష్యులు గురువుగారిని భయంగానే అడిగారు. సత్యానందుడు నవ్వుతూ, ఎందుకు పూర్తి కాదు, బేషుగ్గా పూర్తి అవుతుంది. మీరు ఆ విద్య కొంత, ఈ విద్య కొంత నేర్చుకుంటూ మీ విద్యాభ్యాసం ఎలా పూర్తి చేస్తారో ఈ పని కూడా అలాగే పూర్తవుతుంది అన్నాడు. శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తలలు కిందకు వంచుకున్నారు. మీరు ఒక విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తారు, అది పూర్తి కాకుండానే కొన్ని రోజుల్లోనే మరోటి చదువుతారు. అలా అయితే మీ విద్యాభ్యాసం ఎప్పటికి పూర్తవుతుంది అని సత్యానందుడు ప్రశ్నించాడు. మన్నించండి గురువర్యా, ఇకపై మీరు చెప్పినట్లే నడుచుకుని మా విద్యాభ్యాసం పూర్తి చేస్తాం అని విజయవర్మ, అజయవర్మ మాటిచ్చారు. అప్పటి నుంచి వారు మధ్యలోనే దేన్ని వదిలేకుండా సంపూర్ణంగా విద్యలు నేర్చుకున్నారు. సత్యానందుడికి ప్రియ శిష్యులుగా మారారు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.